వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సేఫ్టీ బయలు తెగపోవడము ప్లస్ ఎర్తింగ్ సరిగా చూడడం మామూలుగా ఇళ్ళలో ఏం చేస్తాము, సర్వీస్ వైర్ ఉంటుంది, దానికి జిఏ వైర్ ఉంటుంది. కొందరు ఇళ్ళల్లో జిఏ వైర్కి దానికి లింక్ ఉంటుంది. ఏదైనా వర్షాలు పడ్డప్పుడు వైర్ లీకేజ్ ఉన్నప్పుడు బట్టలు ఆరేస్తారు తీగల మీద, అప్పుడు సేఫ్టీగా ఉండదు. కాబట్టి ఆ తీగలు కూడా కరెక్ట్ చూసుకొని ఉంచుకోవాలి ఇళ్ళల్లో. ప్లస్ అట్లాగే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర చెత్త ఎక్కువ వేస్తున్నారు పోయేటప్పుడు, చుట్టూ జాలి ఉంటుంది, ఆ జాలికి కరెంట్ షార్ట్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు కేబుల్ కాలిపోతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అక్కడ కూడా కొంచెం చెత్త వేయకుండా చూసుకోవాలి. ప్లస్ అలాగే మోటార్ల దగ్గర కూడా పొలాలలో మోటార్లు కూడా ఆన్ చేస్తూ ఉంటారు. సర్వీసులు అన్నీ మంచిగా చూసుకోవాలి. ఎర్తింగ్ కూడా పెట్టుకోవాలి. ప్రతిదానికి ఎర్తింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎర్తింగ్ ఉండంటే మనిషికి కరెంట్ షార్ట్ కుట్టకుండా ఉంటుంది. జనరల్గా రైతులు అంత సేఫ్టీగా ఉండరు కాబట్టి సర్వీసర్ అనేది కంపల్సరీ మార్చుకోవాలి. జాయింట్ లేకుండా ఉండాలి. సర్వీసర్ అనేది డైరెక్ట్గా ఉండాలి. జిఏ పెడుతూ ఉంటే ఇక్కడ మధ్యలో వైర్ లీకేజ్ అయినప్పుడు కరెంట్ షార్ట్ వస్తుంది, బోర్డులకు కూడా బాడీకి షార్ట్ వస్తుంది. అట్లా చూసుకోవడం చాలా జాగ్రత్త అవసరంగానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రాం పెట్టింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా మా ఎన్పిటిఎస్ఎల్ కంపెనీలో అయితే జరుగుతుంది కంపల్సరీగా. ప్రతి వారానికి 3 రోజులు చేస్తాం ఈ ప్రోగ్రాం అనేది. మంగళవారము, గురువారము, శనివారము 3 రోజులు, వారానికి 3 రోజులు చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. 16 జిల్లాల్లో జరుగుతుంది ఈ ప్రోగ్రాం అంతా. అలాగే ఈ ఐరన్ పోల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ మటుకైతే ఐరన్ పోల్స్ తీసేస్తున్నాము. కొన్ని చోట్లలో తీరని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి అవి ఉంటాయి. అక్కడ కూడా కొంచెం సేఫ్టీగా ఉండాలి. చుట్టుపక్కల ఇల్లు చిన్న రోడ్లు ఉన్న దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా కన్జ్యూమర్స్కి అవేర్నెస్ చేస్తున్నాము ప్రోగ్రామ్స్ పెట్టి.